నమస్కారం. ఎన్సన్ న్యూస్కు స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్, మిద్దెపల్లి, దేగాం, సుర్బిర్యాల్ గ్రామాలలో సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక. వేల్పూర్ మండలంలో 4 గ్రామాలకు మరియు డొంకేశ్వర్ మండలంలో 1 గ్రామానికి ఏకగ్రీవ సర్పంచులు ఎన్నికైనట్లు అధికారుల వెల్లడి. సాలూర మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన సిపి సాయి చైతన్య. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న అయ్యప్ప పడి పూజలు. 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాలూర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల సామాగ్రి తరలింపు ప్రక్రియను ఆయన నిశితంగా గమనించారు. సాలూరాలోని ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని కూడా సిపి తనిఖీ చేశారు. భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే విషయంలో పూర్తి అప్రమత్తత పాటించాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం కావడంతో పలు గ్రామాల్లో నామినేషన్లు ఉపసంహరణగా సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్మూర్ మండలంలోని సుర్బిర్యాల్ గ్రామంతో పాటు ఆలూరు మండలంలోని మిద్దెపల్లి, దేగాం గ్రామాలలో సర్పంచ్గా నామినేషన్ వేసిన అభ్యర్థులు ఉపసంహరణ చేసుకోగా ఏకగ్రీవంగా సర్పంచులు ఎన్నికయ్యారు. సుర్బిర్యాల్ సర్పంచ్గా ఎర్రం శ్రీనివాస్, మిద్దెపల్లి సర్పంచ్గా యాల సాయిరెడ్డి, దేగాం సర్పంచ్గా ఇట్టడి లింగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ రాక్ చర్చిలో క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతి సంవత్సరం క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని వారన్నారు. యేసు ప్రభు ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ హక్కుల రక్షణ సమితి సభ్యులు, క్రైస్తవులు తదితరులున్నారు. రేవంత్ రెడ్డి గారు వారు ఏ రాష్ట్రంలో లేని అద్భుతమైనటువంటి నిర్ణయం 7,000 సంఘాలకు వారు తెలంగాణలోని చర్చిలు మరి కలర్లతో విద్యుత్ దీపాలతో అలంకరించబడి క్రైస్తవులు సంతోషంతో క్రిస్మస్ ఆనందాన్ని క్రైస్తవ సమాజం ఆస్వాదించాలి, వాళ్ళ దేవుని ఆరాధించి సంతోషించాలని వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి నేషనల్ కమిటీగా, తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము వారిని అభినందిస్తూ ఉన్నాం. వారి యొక్క ప్రభుత్వం ప్రజలకు క్షేమకరముగా ఉండాలి అని దైవజనులుగా, క్రైస్తవులుగా మేము ప్రార్థిస్తామని చెప్పి పేదలకు, అనాథలకు, నిరాశ్రయులకు, అభాగ్యులకు సేవలందిస్తూ సామాజిక సేవా రంగంలో అత్యుత్తమ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకొని ఎందరో యువకులకు ఆదర్శంగా నిలుస్తున్న కరుణ ట్రస్ట్ చైర్మన్ తుమ్మల మహేష్ కుమార్ గ్లోబల్ ఐకాన్ అవార్డు అందుకోవడం సంతోషకరమైన విషయమని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ అన్నారు. ప్రపంచ హ్యూమన్ రైట్స్ దినోత్సవం వేడుకల్లో భాగంగా బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ సరస్వతి పరిషత్ కళాభవన్లో ఏపీజే అబ్దుల్ కలాం గ్లోబల్ ఐకాన్ అవార్డును ప్రదానం చేశారు. తన సేవలను గుర్తించి గ్లోబల్ ఐకాన్ అవార్డుతో సన్మానించినందుకు చాలా సంతోషంగా ఉందని మహేష్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు తమ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎస్పి సైదులు, నేషనల్ చీఫ్ జస్టిస్ రాజు, హైకోర్టు న్యాయవాది కడారి రమేష్, నోముల సంపత్, నిజామాబాద్ జిల్లా పిఆర్ఓ లింగం తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని సుర్బిర్యాల్ గ్రామంలో ఘనంగా అయ్యప్ప పడి పూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వేద పురోహితులు మరియు అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో గణపతి హోమం మరియు అయ్యప్ప విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి మెట్ల పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 41 రోజుల పాటు అయ్యప్ప మాలాధారణ చేసుకుని పడి పూజ నిర్వహించడం వల్ల ఎంతో సంతోషం కలుగుతుందని, భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలిస్తే సకల సుఖాలు దరిచేరుతాయని చెప్పారు. పరిసర ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అయ్యప్ప భక్తులు ఉన్నారు. వేల్పూర్ మండలంలోని 18 గ్రామాలకు సర్పంచ్ పదవులకు నామినేషన్లు వేయగా 4 గ్రామాల సర్పంచులు మరియు వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వేల్పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామ సర్పంచ్గా నూతల విజయ్ కృష్ణారెడ్డి, అంసాపూర్ గ్రామానికి శ్రీనివాస్, జాన్కంపేట్ గ్రామానికి కొలిప్యాక సంతోష్, హనుమాన్ నగర్ సర్పంచ్గా అల్లెపు నడిపి మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నుకోగా, అదేవిధంగా వార్డు సభ్యులను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన సర్పంచ్లకు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రేమ్ కుమార్, ఆయా గ్రామాల జీపీ సెక్రటరీలు ఏకగ్రీవ తీర్మాన పత్రాలను అందజేశారు. మిగతా 14 గ్రామాల సర్పంచ్లకు ఎన్నికలు అనివార్యం కాగా 46 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 180 వార్డు సభ్యులు ఉండగా 67 ఏకగ్రీవం కాగా 113 వార్డులకు 271 మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. ఈ సందర్భంగా కొత్తపల్లి ఎన్ గ్రామానికి చెందిన సర్పంచ్, ఉప సర్పంచులు నూతుల విజయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, కొత్తపల్లి ఎన్ గ్రామ ప్రజలు మాపై నమ్మకం ఉంచి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామానికి చెందిన ఏ సమస్యనైనా పరిష్కరించడానికి ఎల్లప్పుడూ వారికి సహకరిస్తానని తెలిపారు. అదేవిధంగా గ్రామాభివృద్ధి విషయంలో ముందుండి పనిచేస్తానని అన్నారు. గ్రామ వార్డు సభ్యులతో కలిసి గ్రామ పంచాయతీ అభివృద్ధి చేస్తానని అన్నారు. వార్డు మెంబర్లు సహకరించి ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వార్డు సభ్యులకు మా ప్రత్యేక కృతజ్ఞతలని ఉప సర్పంచ్ కిష్టారెడ్డి తెలిపారు. ఈ ఉప సర్పంచ్ ఎన్నికల కార్యక్రమంలో రిటర్నింగ్ ఆఫీసర్లు ప్రేమ్ కుమార్, జీపీ సెక్రటరీలు నవనీత, సుచిత్ర, మౌనిక, ఎన్నుకోబడిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి గ్రామ ప్రజలకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నానికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. సభ్యులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేడు కొత్తపల్లి గ్రామంలో ఏకగ్రీవంగా నా భార్యను ఎన్నుకున్నందుకు ఊరు ప్రజలందరికీ, అట్లాగే తోటి వార్డు సభ్యులందరికీ, అట్లాగే నా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంతేకాకుండా కొత్తపల్లి గ్రామంలో అభివృద్ధి వార్డు నడిపించడానికి నా వంతు సహాయశక్తుల, నేనే కాదు నా వార్డు సభ్యులతోనే సహాయశక్తుల కృషి చేయడానికి మేమందరం ముందుకు వస్తాం. ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నా వార్డు సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేమందరం కలిసికట్టుగా ఉండి కొత్తపల్లి గ్రామాన్ని అభివృద్ధి వార్డు నడిపించడానికి సహాయశక్తుల పనిచేస్తామని మీ అందరి ముందట సభాముఖంగా తెలియజేస్తున్నాను. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో వేద పురోహితులు నగేష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా అయ్యప్ప పడి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి హోమం, సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేక పూజ, అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం నిర్వహించగా పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం పురోహితులు నగేష్ శర్మ మరియు అయ్యప్ప భక్తులు మాట్లాడుతూ, స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఎంతో మంచి జరుగుతుందనే సంకల్పంతో ప్రతి సంవత్సరం అయ్యప్ప పడి పూజ నిర్వహించి భజనలు చేయడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. అలాగే స్వామివారికి తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలిచామన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, గ్రామస్తులు ఉన్నారు.
డొంకేశ్వర్ మండలం సిరిపూర్ గ్రామంలో సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగిందని నూతన సర్పంచ్ రాచల్ర సవిత తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మరియు గ్రామ ప్రజల సహకారంతో తమను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. అలాగే గ్రామ సీనియర్ నాయకులు భూమేష్ రెడ్డి మాట్లాడుతూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సొంత గ్రామమైన సిర్పూర్ గ్రామం ఏకగ్రీవం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ప్రత్యేక చొరవతో అందరి ఆశీస్సులతో నూతన పాలకవర్గం ఎంపిక కావడం, గ్రామాభివృద్ధి జరుగుతుందన్న సంకల్పంతో పాలకవర్గానికి ఏకగ్రీవం చేసి అందలం ఎక్కించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నూతన పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని సిర్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా కావడం జరిగింది. ఈ ఏకగ్రీవానికి సహకరించినటువంటి గ్రామ ప్రజలకు, మహిళా సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, పార్టీలకు అతీతంగా ఈ వార్డు మెంబర్లు, సర్పంచ్ని అన్నింటినీ ఏకగ్రీవంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మా సోదరి రాచర్ల సవిత గారికి, అలాగే ఇక్కడ ఉన్న వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్కు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు 5 సంవత్సరాలు ఈ గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చి మీకు నిధులు కావాలంటే మనం సుదర్శన్ సార్ దగ్గర కావచ్చు, వినయ్ రెడ్డి గారి దగ్గర కావచ్చు, నిధులు బాగా భారీ మొత్తంలో తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి, సపోర్ట్ ఇచ్చిన ప్రతి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏ విధంగా నమ్మకం ఉంచి ఏకగ్రీవం చేశారో అదే విధంగా కృతజ్ఞతని అంత మంచిగా చేయాలని అనుకుంటున్నాను. వచ్చే నిధులను ప్రతి ఒక్కటి సద్వినియోగించుకొని అందరికీ మంచి జరిగేటట్లు చూడాలనుకుంటున్నాను. ముప్కాల్ మండలంలోని నల్లూరు గ్రామంలో ఘనంగా అయ్యప్ప మహాపడి పూజ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పురోహితులు పవన్ శర్మ ఆధ్వర్యంలో సత్యనారాయణ గురుస్వామి 18వసారి మాలాధారణ చేసుకున్న సందర్భంగా అయ్యప్ప మహాపడి పూజ మహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేశారు. గణపతి హోమం, ప్రత్యేక పూజలు, అభిషేకాలు మరియు అయ్యప్పను పంచామృతాలతో అభిషేకం, మెట్ల పూజ నిర్వహించారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప పడి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని, సుదూర ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులు స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, గ్రామస్తులు ఉన్నారు. బోధన్ మండలంలో జరిగే సర్పంచ్ ఎన్నికలకు ఎలక్షన్ సామాగ్రిని పోలీస్ అధికారులతో ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎలక్షన్ అధికారులు తరలిస్తున్నారు. బోధన్ డివిజన్లోని బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూరా, వర్ని, ఎడపల్లి, నవిపేట మండలాల్లోని గ్రామాలు 11వ తేదీన ఉదయం 7 గంటలకే ఓటింగ్ మొదలు కానుంది. స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయాల్లో బుధవారం పోలింగ్ సామాగ్రి పంపిణీ కొనసాగుతోంది. సిబ్బంది ఉదయం కల్లా రిపోర్ట్ చేయాలని అధికారులు ఆదేశించారు. పీఓలు ఆధ్వర్యంలో సిబ్బంది మధ్యాహ్నం నుంచి సాయంత్రం కల్లా పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. సిబ్బంది తరలింపునకు 59 రూట్లు విభజించి వాహనాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పీఓ, 2 ఏపీఓలు ఉంటారు. సూక్ష్మ పరిశీలకుల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు కోరారు. ఇందల్వాయి మండల కేంద్రంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. ఇందల్వాయి మండలం గంగారం తాండాలో మోజీరాం నాయక్ ఇటీవల మృతి చెందినందున విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి మరణానికి గల కారణాలు తెలుసుకున్నారు. తదుపరి ఇందల్వాయి గ్రామంలో కొరట్పల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆనంద్ తల్లి ఇటీవల మృతి చెందడంతో విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్, గ్రామ ప్రజలు, తాండా ప్రజలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాలూరా మండలంలో మొదటి విడత ఎన్నికల సన్నాహాలు పూర్తయ్యాయి. మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో సాలూరా మండల కేంద్రంలో 12 గ్రామ పంచాయతీలకు ఎన్నికల సామాగ్రి పంపిణీ పూర్తయింది. బుధవారం పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు మరియు అవసరమైన ఇతర సామాగ్రిని అధికారులు అందజేశారు. సిబ్బంది వీటిని తమకు కేటాయించిన వాహనాలు తీసుకుని సంబంధిత పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సిరికొండ మండల గోష్యా నాయక్ తండా సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని కలిశారు.
నిజామాబాద్ నగరంలోని గుపన్పల్లి బైపాస్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సిరికొండ మండలం గోపనాయక్ తాండా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్గా మాలవత్ సుబ్బా రవినాయక్, ఉప సర్పంచ్గా బాధవత్ బంకట్లాల్, 1వ వార్డు మెంబర్ జ్యోతి, 3వ వార్డు మెంబర్గా లలిత, 4వ వార్డు మెంబర్గా జంపి, 5వ వార్డు మెంబర్గా యమున, 6వ వార్డు మెంబర్గా రవి, 7వ వార్డు మెంబర్గా పరంజి, 8వ వార్డు మెంబర్గా మంగిలాలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు రవి, మాజీ వైస్ ఎంపీపీ బాలరాజ్, మాజీ ఎంపీటీసీ లింగం, శ్రీను, రాములు నాయక్, మాజీ సర్పంచ్ శంకర్లాల్, రెడ్డి నాయక్, బందర్ నాయక్, గ్రామ తాండా ప్రజలు, బీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మక్లూర్ మండలం అమ్రాద్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఇంటింటా ప్రచారం చేశారు. మాక్లూర్ మండలం అమ్రాద్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ తమ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తమను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని, గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ, వీధి దీపాలను ఏర్పాటు చేయిస్తానని సురాజీ, లక్ష్మి, నల్ల విజయ్ గ్రామంలో తిరుగుతూ ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్పంచులు జలంధర్, లింగం, రాస్య మురళి, తోట రాజన్న, రమేష్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అమరావతి గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. గ్రామాభివృద్ధికి తోడుగా మేము అమరావతి గ్రామంలో బైపాస్ రోడ్డు 6 కిలోమీటర్లు ఉంది. దాన్ని కూడా శాంక్షన్ చేయడానికి మేము గెలిచిన తర్వాత ప్రయత్నం చేస్తాము. కంపల్సరీగా తెప్పిస్తాము. అమరావతి గ్రామంలో 6 దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాలకు కరెంటు వెలుతురు ఇవ్వడము, గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయడము, మరియు అమరావతి గ్రామంలో ముఖ్యంగా స్ట్రీట్ లైట్లు, అంటే మధ్యలో స్ట్రీట్ లైట్లు, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయడము, గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం చేయడము గెలవగానే. సాలూరా మండలంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో బందోబస్తులో పాల్గొనే పోలీసులకు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ సూచనలు జారీ చేశారు. పోలింగ్ అధికారులతో కలిసి ఒకే వాహనంలో ప్రయాణించాలని, కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో అనుమానాస్పదులను అనుమతించవద్దని ఆదేశించారు. ఓటర్లు మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా చూడాలని తెలిపారు. డివిజన్లో 1200 మంది పోలీస్ సిబ్బంది విధులు పాల్గొంటుండగా సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్ని బందోబస్తులు చేసినా కూడా మనకు అది కొత్తగానే ఉంటుంది. కొన్ని విషయాలు ఎప్పటికప్పుడే నేర్చుకుంటూ ఉంటాయి. సో కొన్ని సూచనలు ఏంటంటే, మనకు స్టాటిక్ బందోబస్తు ఉంటుంది, రూట్ బందోబస్తు ఉంటుంది, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఇవి బందోబస్తు ఉంటుంది. సో ఎవరైతే రూట్ మొబైల్స్ ఎవరు ఉన్నారో, రూట్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మన పోలింగ్ స్టాఫ్ క్షేమంగా వాళ్ళ. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్, మిద్దెపల్లి, దేగాం, సుర్బిర్యాల్ గ్రామాలలో సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక. వేల్పూర్ మండలంలో 4 గ్రామాలకు మరియు డొంకేశ్వర్ మండలంలో 1 గ్రామానికి ఏకగ్రీవ సర్పంచులు ఎన్నికైనట్లు అధికారుల వెల్లడి. సాలూరా మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన సిపి సాయి చైతన్య. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న అయ్యప్ప పడి పూజలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.